చెప్పండి. గత 10 రోజులుగా ఏదైతే వరదలు వచ్చినాయో, ఆ వరదలు మీ అమరావతిని మొత్తాన్ని ముంచేసిందని చెప్పి అంటున్నారు. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు ఇల్లు మునగడం మూలాన ఆయన పరిగెత్తుకుంటే కలెక్టరేట్లో షెల్టర్ తీసుకున్నాడని చెప్పి అంటున్నారు. నిజంగానే ఆ విధంగా జరిగిందంటారా? వరదలు వచ్చినాయండి. ఆడ వరదలు వచ్చి ఏమి లేకుండా ఉండయండి. వరదలు వచ్చి హైకోర్టు పని చేయట్లా, సచివాలయానికి సెలవులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా మునిగిపోయింది అంటున్నాడు. అదే అమరావతి తాడాపల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇల్లు కూడా ఉంది. అదే పొలాల్లో ఆయనది ఇల్లు మునిగిందా? ఆయన ఇల్లు చుట్టూ కూడా నీళ్ళే ఉండవు కదా. అటు పక్కన జగన్మోహన్ రెడ్డి ఇల్లు మొన్నే మేము అటు పోతా చూసాము. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిద్ది, ఆయన ఇల్లు కాదండి, అద్దెకుంటున్నాడు. మునిగితే ఏందంట నష్టం? అటు పక్క ఉన్నాయి కనుక అవి మునుగుతీయండి. అక్రమ కట్టడాలని చెప్పి నువ్వేదో తీసుకొచ్చావు, మళ్ళీ నువ్వు అదే జీవో కూడా మీరు ఇచ్చి మళ్ళీ కొల్లారు. అదేంది బుడమేరులో కట్టుకోమని కూడా మీరే పాస్ చేశారు మీరుండప్పుడే. ఇవన్నీ చేసింది మీరు. ఎంతసేపటికి అమరావతి మునిగింది, అమరావతి మునిగి హైకోర్టు సెలవులు ఇచ్చారని చెబుతున్నాడు ఒక ఆయన. సచివాలయం పని చేయట్లేదని హైకోర్టు సెలవులు ఇస్తే హైకోర్టులో నువ్వు వరదలు వచ్చినప్పుడే కదా నాకు బెయిల్ కావాలని నందిగం సురేష్, లేళ్ళు అప్పిరెడ్డి, అవినాష్ వీళ్ళందరూ వేసింది. వాళ్ళు బాబు గారి ఇంటి మీద దాడి కేసులో వీళ్ళని అరెస్ట్ చేయాలంటే మాకు బెయిల్ కావాలి సుప్రీంకోర్టుకి వెళ్ళేదాకా అని చెప్పి మీరు ఈ వరదల్లో మొన్నే కదా హైకోర్టుకి వేసింది. నిన్నల్లా మీ నాయకుడితో నిన్న పాస్పోర్ట్ మీద నిన్న కంటిన్యూగా విచారణ జరుగుతూనే ఉంది. ఇంకా సిగ్గు లేకుండా మేము హైకోర్టు మునిగిపోయింది, సచివాలయం మునిగిపోయినాయి, కాలేజీలు మునిగిపోయినాయి, మరి సద్దు వచ్చింది. వరద సామాన్యం, ఇది వరద కాదు, వాన నీరు. 20 సెంటీమీటర్లు 22 సెంటీమీటర్లు అంటే మాటలేనా? వాన పడితే అక్కడికక్కడ నీళ్లు స్టాక్ సద్దు వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎవరైనా? ఇవాళ చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోయింది మాట్లాడితే ఆ ఇల్లు మునిగిపోయింది, ఈ ఇల్లు మునిగిపోయింది అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇవాళ ఒకటే చూస్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి అవి మునిగిని ఈ మునిగిని అని. ఒకరోజు వచ్చి 5 ఏళ్ల తర్వాత పైన కాళ్ళు తీసి నేల మీద పెట్టావు నీళ్లలో. ఈ 5 ఏళ్ళలో ఏనాడు నువ్వు వానలు వచ్చినా నువ్వు రాలా. నీ అయ్యాంలో కూడా దివిసీమలో వాన వస్తే లంక గ్రామాల్లో పడవలు వేసుకొని నిమ్మల రామానాయుడు చచ్చేటట్టు తిరిగాడు అయ్యని. ఇప్పుడు కూడా ఆయన అదే పని చేస్తున్నాడు. ఆ రోజు కూడా ఆ తెలుగుదేశం వాళ్ళే బియ్యం, ఉప్పులు, పప్పులు వాళ్ళు పంచారు. మీ వాళ్ళు తర్వాత ముందు వాళ్ళే ప్రతిపక్ష నేతగా వాళ్లే చేశారు. వాళ్ళు ప్రజల పక్షంగా నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని హైకోర్టుకి వెళ్తున్నావు 40% ఓట్లు ఉండయ్యని. మరి ఆ 40% ఓట్లను పలాకరిచ్చావా నువ్వేమన్నా? ఒక్కరోజు వచ్చావు నువ్వు. అది ఒక్కరోజు వచ్చి నీళ్ళల్లో తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఏం అందట్లేదు. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది, అమరావతి వద్దన్నాను. ఎందుకు వద్దన్నావు నువ్వు? అమరావతి వరదలు ఎక్కడైనా వస్తాయి, అది వాన నీరు కానీ వరద నీరు కాదండి ఇక్కడ అందరిది. అది కూడా మీ పాపమే ఒక రకంగా చెప్పాలంటే. ఈ రకంగా మట్టి తోడుకొని గుంటలు పెట్టారు. ఇవన్నీ నందిగం సురేషే మట్టి అంతా దోడారు. మేము రైతులం పోయి ఒక రేత్రి కాడ అందరూ అడ్డం పడితే లారీలు దొక్కిండు వాళ్ళ మీద కానీ కూడా మమ్మల్ని లారీలు దొక్కించమన్నాడు. కాబట్టి వాళ్ళ మట్టి దోడుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఆ గుంటలన్నీ వాళ్ళ చెరువులు తలపెత్తున్నాయి. ఇంకా మునక్కేం చేస్తావు? నువ్వంటున్నావు మునిగింది. మీరు చేసిన పాపమే. రోడ్లు అయితే రోడ్లు దోవుకోవటం, ఇవన్నీ ఈ దోవుకోవటం, కరకట్ట దగ్గొడతారని 4 రోజులు మా అమరావతి జనం పైనుంచి కింద దా కాపలా కాసుకోలే చచ్చిపోయారు జనం అందరు. కరకట్ట ఏడ తెగ్గొడతాను అంటున్నావు అంటే కరకట్ట తెగ్గొడతా అమరావతి మునిగిపోద్ది. అమరావతి ముంచితే జనం చచ్చిపోతారు. జనం చచ్చిపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలి, ముఖ్యమంత్రి పాలన సరిగ్గా లేదు, చంద్రబాబు పని తీసేయాలని చెప్పి నువ్వనే రాష్ట్రపతి పాలన ఎప్పటి నుంచో అంటున్నావు కదా. రాష్ట్రపతి పాలన బాగా స్కెచ్ చేసుకున్నారు. ఈ 4 వరదలు మాకు బాగా అనుగుండయి అని చెప్పేసి ఏది అందితే అది చేసి జనాన్ని చావగొట్టాలి. మీకు జనం మీద నిజంగా ప్రేమ ఉందా? జనాన్ని చావగొట్టాలి. తర్వాత చంద్రబాబు నాయుడు అనేవాడిని ముఖ్యమంత్రిగా ఉండనీయకూడదు. ఇది మీ ప్లాను. అంతేగాని వరదలు వచ్చినాయే జనానికి ఏమన్నా ఇద్దామని ఉందా అండి? అసలు వచ్చి ఇచ్చారా ఏమన్నా? ₹1 కోటి ఇస్తానని చెప్పావు. ఎంతవరకు ఆ ₹1 కోటి ఇచ్చావు నువ్వు? నీ ఇస్తానన్నావు. ఇలా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వరద బాధితులకి సహాయ నిధని కోట్లు లక్షలు చెక్కులు ఎత్తంటే నువ్వు ₹1 కోటి మాజీ ముఖ్యమంత్రి 42,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది. నీకు ఎంత డబ్బు ఉంటే అంత అటాచ్ చేసింది. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నావు? 1,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు. తీసుకొచ్చి నువ్వు ₹1 కోటి నువ్వు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్కి. నా ప్రజలు నేను అందరికీ చేశాను, నాకు ఓట్లు వేయలేదు, నీ జేబులో వేయో ఇచ్చి చచ్చినట్టు అక్కడ నేను అందరికి అన్నీ చేశాను, నాకేమీ లేదని చెబుతున్నావు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకంలో వీళ్ళందరూ సూత్రధారులు. ఎవరు? తలసేల రఘురామ్ ఒకడు, నందిగం సురేష్ ఒకడు, ఆ ఉషాద్రి, కోమటి రామ్మోహను, ఈ పడవదారులు, ఈ పడవలను అద్దెకు తీసుకున్నామన్నాళ్ళు, వెనకుండి స్కెచ్ చేసిన వాళ్ళు, మమ్మల్ని ముంచాలి,
ఇక్కడ మేము మునగపోతే అటు పోతే లంకలు బ్యారేజీ పడితే అటు లంకల్లో వాళ్ళందరూ 1,00,000 మంది 2 లక్షల మంది చచ్చిపోతారు. ఈ స్క్రిప్ట్ బాగా వేసుకొని వరదలు ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటా నిన్నగా మొన్న బెంగళూరు వెళ్ళిపోయా. ఒక్కరోజు నువ్వు ప్రతిపక్ష నేతగా నీకు ఏ రకంగా ప్రతిపక్ష హోదా ఇస్తారో 40% ఓట్లు హైకోర్టు కల్లా పోయావు దాని మీద. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేత కాదు పరిపాలన అనాలి, మాట రావాలి, వచ్చాడు పోయాడు, అర్ధంకి సింగడు రాను వచ్చాడు పాను పోయాడు, ఏమీ లేదు. ఒక పాల ప్యాకెటీలో నీళ్ళ ప్యాకెటీలో కనీసం వచ్చిన నేరానికి కూడా. ఇప్పుడు నువ్వు అనంగా ఏదో 4 బ్రెడ్ ప్యాకెట్లు తెచ్చుకొచ్చి ఇచ్చినట్టున్నాడు ఆ ఎల్లంపల్లి శ్రీనివాస ట్రాక్టర్లో. కాబట్టి వీళ్ళు ఇచ్చే ₹1,00,00,000 కాదు ఏది ఇవ్వలే ఇంతవరకు సహాయ నిధికి. ఎప్పుడు అంటావు కదా నేను ఎంతోమందికి ఇదేంది సంక్షేమ పథకాలు, మరి ఇవాళ నీ జేబులో డబ్బి సంక్షేమ పథకం సారా ఇవాళ నువ్వు ఇది అప్పుడు తెలిసిద్ది నువ్వు సంక్షేమాలు జనానికి ఎట్టిచ్చి జనం ఓట్ల కోసం ఏ రకంగా ఓటు బ్యాంక్ చేసావో ఇవాళ నువ్వు ఇస్తే తెలిసేది ఆ సంక్షేమం ఎంతవరకు జనానికి ఉపయోగపడేదో. కానీ ఇక్కడ ఏదైతే బోట్ల వ్యవహారం చూస్తే దీంట్లో చాలా కుట్రకోణం ఉందని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ భావిస్తుంది. ఒకవేళ కుట్రకోణం జరిగితే వాళ్ళు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ కుట్రకోణం ఉందని చెప్పి ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలంటారో, అసలు వాళ్ళని ఏం చేయాలంటారు? ఇవాళ కుట్ర కోణం ఉందని ఖచ్చితంగా చెబుతున్నారండి. ఎందుకంటే రంగుల పిచ్చి నిన్ను ఈ రకంగా పట్టించింది. మీ రంగుల పిచ్చి వైసీపీ వాళ్ళ బోట్లకి ఎత్తే ఆ బోట్లు వచ్చి అక్కడ పట్టుకున్న ఎవరియా ఈయన ఆరాధిస్తారు. కనీసం బోటు ఓనర్స్ ఎంత వరదలు వచ్చినాయి మా బోట్లు పోయినాయి అని పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. మీరు అంత ఖరీదైన బోట్లని ఇవ్వలేదు, మెదలకుండా కూర్చున్నారు. ఆ బోట్లు పోలీసులు కనుక్కొని ఎవరు ఏందని తీసి ఓనర్స్ ఎవరు అని కనుక్కునేదాకా మీరు వచ్చి మా బోట్లు పోయినాయి అన్నమాట అనలా. కాబట్టి వాళ్ళు ఇది మాత్రం కావాలని కేవలం వాళ్ళు చేసిన కుట్రేనండి. 16 క్యూసెక్కులు నీరు పోయే తలుపుల్లో ఒక్కొక్క తలుపుకి 16 క్యూసెక్కులు నీరు బయటికి పోతుంది గేట్ నుంచి. అట్లాంటి 4 గేట్లలో మీరు 4 బోట్లు వదిలేరు. కొట్టండి ఢీ కొట్టి ఆ గేట్లు అసలు పైనుంచి కిందకి ఏం చేయటానికి లేదని 80 క్యూసెక్కులు నీరు వచ్చి మా ఊళ్ళన్నీ మునిగిపోవాలి. ఇక్కడ కరకట్ట కూడా దిగేది. ఎందుకంటే నువ్వు ఇసుక ఆ రకంగా దోడావు. మేమేందని పోతే మమ్మల్ని తీసుకెళ్ళి పెదకూరపా స్టేషన్లో పెట్టాడు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పెదకూరపా స్టేషన్లో పెట్టారు పోలీసులు మమ్మల్ని. మేము వెళ్ళి ఒకరోజు కరకట్ట మీద ఇసుకెట్ట దోడితే కరకట్ట నిలబడిద్దా? వాగు వచ్చిన వరద వచ్చిన ఇదరికి వస్తాయి, కరకట్ట డ్యామేజ్ అయ్యి తోడకూడదు 2 అడుగులు దూరం అని ఉంది దానికి. అటు తోడకూడదు అన్నందు పోలీసులు తీసుకెళ్ళి మమ్మల్ని పెదకూరపా స్టేషన్లో పెట్టాం. ఈ పాపాలన్నీ మియ్యే. ఒక్క తూటాకు తీసిన పాపానుభాలు 5 ఏళ్ళు. ఇసుక మాత్రం తోడి ఇంతంత తోడు అసలు కరకట్ట ఎమ్మటగా 100 అడుగుల దూరంకి దగ్గరలోనే కరకట్టలో ఇసుక కూడా మొత్తం డంపు చేసాం. ఈ రకంగా చేసిన పాపం మీదే. ఇదంతా కూడా మీ పోయిన గత ప్రభుత్వం పాపమే. ఇప్పటికైనా నందిగం సురేష్ సూత్రధారి నువ్వు చెప్పావు కదా రాజద్రోహం అని రఘురామకృష్ణరాజు గారి మీద జీవో నెంబర్ 1 అని ఒకటి తీసుకొచ్చాడు. పాపం గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డికి. ఆ రాజద్రోహం కేసు వీళ్ళ మీద పెట్టాలి. ఎవరి మీద? తలసిల రఘురాం గారి మీద, మరి నందిగం సురేష్ మీద, కోమటి రామ్మోహన్ మీద, ఉషాద్రి మీద, వీళ్ళ 4 మీద. ఇవాళ పడవలు వాళ్ళవి అయినా వీళ్ళు అద్దె తీసుకున్నారని చెబుతున్నారు. వీళ్ళు అద్దెయ్యో కాదో పడవలు వాళ్ళ సొంతదారులో మొత్తానికి స్క్రిప్ట్ మాత్రం బాగా తయారు చేసి వదిలేరు. కరకట్ట ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి మీ పడవలు మీ మీద వాళ్ళ రాజద్రోహం కేసు తప్పకుండా పెట్టాలి. పాపం ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి బ్రిటిష్ కాలం నాడు మొన్నే వదిలాడు రఘురామకృష్ణరాజు గారి మీద, మర్చిపోయారు అనుకోని. ఇవాళ అదే కేసు తీసుకొచ్చి మీ మీద జీవో నెంబర్ 1 రాజద్రోహం కేసు పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ నీళ్ళన్నీ వస్తే మేము చచ్చిపోయేవాళ్ళం. ఏదో మా దుర్గమ్మ దయ్యను అమరావతి రామలింగేశ్వర స్వామి దయ్యం ఉండబట్టి అమరలింగేశ్వర స్వామి మేము ఇంకా బతికొండాం కదా, మేము అందరం కొట్టుకుపోయేవాళ్ళం. అటు లంకల్లో వాళ్ళు కూడా కొట్టుకుపోయేవాళ్ళు. అలాగే చూసుకుంటే ఆయన కోర్టుకి పదే కోర్టులో అయితే వ్యాజ్యాలు వేస్తున్నారు కానీ అప్పీల్ ఇవ్వాల్సిన దానికి ఎందుకు అప్పీల్ అవ్వట్లేదు అనుకుంటున్నారు? ఆయన అవ్వడు కదా, ప్రెస్టేజ్. పాపం ఆయనకి ప్రెస్టేజ్ అంటే ఆంధ్రాలో కుర్రాడు ముఖ్యమంత్రిగా చేశాడు కదా ఎన్నాళ్ళు పాపం, అందుకని ప్రెస్టేజ్. విజయవాడ కోర్టుకి ఏనాడన్న వచ్చాడా? ఆయన బాధితుడిగా నిందితుడిగా ఉండి అటు వెళ్ళడు. నాంపల్లి కోర్టుకి హైదరాబాద్ నేను ముఖ్యమంత్రిని, నాకు వస్తే 60 కోట్లు అవుతాయి 70 కోట్లు అవుతాయి, నేను రావడానికి కుదరదని చెప్పి వాళ్ళని ఎట్టొకట్ట వాయిదాల పర్వ 3000 చిల్లర వాయిదాల పర్వాలు నెట్టుకొచ్చాడు వెళ్ళకుండానే. అట్టాగే ఆంధ్రాలో విజయవాడ కోర్టుకి ఏనాడని వెళ్ళాడా? కోడికత్తి శ్రీలో నువ్వు బాధితుడివి.
ఆ బాధితుడిగా వెళ్ళావా? నిందితుడిగా నువ్వు ఎప్పుడు వెళ్ళటలా, బాధితుడు అని వెళ్ళి చెప్పావా ఆ రోజైనా? విజయవాడ కోర్టుకి వెళ్ళటానికి నీకు నామూసి. ఇప్పటికైనా పాస్పోర్ట్ నువ్వు విజయవాడలో 20 ఏళ్ళు కట్టాలి నీ పూసీకత్తు అన్నారని నువ్వు కట్టకుండా హైకోర్టుకి వేసావు. నిన్న వాళ్ళు హైకోర్టుకి వేస్తే హైకోర్టులో జరుగుతుంది విచారణ. నీ పాస్పోర్ట్ నీకు 20 ఏళ్ళు కట్టి కోర్టులో నుంచోడానికి నీకు నామూసి వెళ్ళి పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పనులన్నీ చేసి శుభ్రం కూర్చో. ఆయనకు అసలు పాస్పోర్ట్ ఇవ్వకూడదండి, సాధారణ వ్యక్తే. ఇప్పుడు ఆయన ఇదివరకు ఇచ్చారు, మీరు ముఖ్యమంత్రిగా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇచ్చారు, ఎట్టగైనా చెల్లించుకున్నాడు. 1,000 కోట్లు ఇక్కడి నుంచి లండన్ తరలిచ్చాడు. ఎప్పటికైనా ఆయన లండన్ పోయి ఆ నిత్యానంద స్వామి కనుక దీవి కొనుక్కొని ఉండటం అక్కడ ఈయన స్థిరపడాలని అనుకుంటున్నాడేమో, ఇక్కడ నుంచి రాడేమో అని జనం కూడా అనుకుంటున్నారు. ఈ కేసులు ఇవన్నీ 36 కేసులు ఉన్నాయి, 11 నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఏ రకంగా ఆయనకు అసలు పాస్పోర్ట్ ఇస్తున్నారండి? ఎన్నాళ్ళు అయినా ఈ కోర్టులు, సిబిఐ కోర్టులు, కేంద్రం కూడా లాలూచి పడి ఎన్నాళ్ళు ఆయన కాపాడిందండి ఒక రకంగా చెప్పాలంటే. ముఖ్యమంత్రి కూడా కేజ్రీవాల్ 100 కోట్లకి అరెస్ట్ చేసిన వాడిని ఈయన మరి ఎందుకు అరెస్ట్ చేయట్లే? మీరు ఇన్ని 1000 కోట్లు అరెస్ట్ లిక్కర్ స్కామ్ అన్నారు. ఈయన అవినీతి, మరి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అని చెప్పి మీరు ఈడీ కూడా అటాచ్ చేసింది 1000 కోట్లు. మరి ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాబట్టి కేంద్ర హస్తం కూడా ఈయన కాపాడుతూ వచ్చింది. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పడినందుకు మా సంతోషంగా ఉంది. నువ్వు ఆ హైకోర్టులో అట్టాగే ఉండి నీకు పాస్పోర్ట్ మామూలు సాధారణ వాళ్ళకి మళ్ళీ నీ కేసు ఉంది కనుక నీకు పంపిరు. నీకు 5 ఏళ్ళు కావాలి లండన్లో ఉండటానికి. ఎందుకు ఈ లండన్ నుంచి పారిపోవటానికా? హాయిగా ఇక్కడ ఎవరు చస్తే నాకే, ఎవరు బతికితే నాకే, పోదాం. ప్రతిపక్ష హోదా కావాలని వేసావు, అది లేదు. మరి ఇప్పుడు పాస్పోర్ట్కి వేస్తున్నావు, గులకరాయి అన్నావు, కోడి కత్తి అన్నావు. ఇన్ని కేసులు మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక ఇవన్నీ చేసుకొని వేసుకుంటా వచ్చావు. ఇంకో సంవత్సరం ఇట్టాగే ఉంటే నాకు 40% ఓట్లు వచ్చినాయి, నేనే ముఖ్యమంత్రి 3 ఏళ్ళు అయినా 2 ఏళ్ళు నేను, నాకు ఇయ్యండి హోదా అని కూడా పోతాడు కోర్టుకి. అలాంటి వాడు ఈ జగన్. చంద్రబాబు 3 ఏళ్ళు చేశాడు, నాకు 60 వచ్చినాయి, ఆయనకి నాకు 40 వచ్చినాయి, నాకు 2 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఇవ్వండి అని కూడా నువ్వు పోతావు. అట్లాంటి ఆడివి ఇప్పటికైనా మొదలుకొని నీ ప్యాలెస్ పోయావు. ఏడు జనం ఎట చేస్తే నాకెందుకు, చీరలు ఇస్తే నాకేం, దుప్పట్లు ఇస్తే నాకెందుకు, ఎవడు ఎట్ట చేస్తే ఒకరోజు వచ్చిన నేరానికి అందరు నెత్తిని చేయబెట్టి రుద్దాడు ఆ నీళ్లలోనే. అందరు నెత్తిని చేయబెట్టావు, వైపు లేకుండా బెంగళూరు పోయి పడుకున్నావు. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ బోట్లు నెట్టి, అయి నెట్టి, ఈ నెట్టి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.